ఇద్దరు వస్తున్నారండి. రాణి నలుగురు వస్తున్నారు. చూసుకుందాం. మామ 10 మంది వస్తున్నారు. రాణి చూసుకుంటాను. అయ్యో మామ 15 మంది వచ్చేసారు. రాణి చూసుకుంటాను. మీ చుట్టాలు ఎంతమంది అన్నా రాణి వంట నేను చూసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆయన ఎలా ఉన్నా సరే నువ్వు భరించాల్సిందే, మీ ఆవిడ ఎలా ఉన్నా సరే నువ్వు భరించాల్సిందే. ఇదివరకు లావు సన్నగా ఉండేది దానివి ఇప్పుడు లావుగా అయ్యావు, ఇదివరకు జుట్టు నల్లగా ఉండేది ఇప్పుడు తెల్లబడిపోయింది. లేకపోతే మన పెళ్ళెప్పుడు మగాయన నీకు మంచి జుట్టు ఉండేది ఇప్పుడు బట్టతల ఏంటంటే ఏం చేస్తావు? ఇప్పుడు బట్టతలను తీస్తావా? అంచేత వంకర పెట్టద్దు. ఆరోగ్యాల్లో మార్పులు ఉంటాయి, ఆకారాల్లో మార్పులు ఉంటాయి, ఒక్కోసారి స్వభావాలు కూడా మారతాయి, భరించాల్సిందే. హలో, ఎవరండి? నిన్న మా ఆయన రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్పించింది మీరే కదండి? అవునండి. థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటది. నేను ఒకటి అడగాలనుకుంటాను, మీరు ఏటి అనుకోవద్దు. ఏమనుకోనండి, చెప్పండి చెప్పండి. నిన్న మా ఆయన కొత్త చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళారు, అవి కనబడకుంతని మీరేమైనా వేసుకొని వెళ్ళారా అని. ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. అలా అయితే ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్ అండి. జీవితంలో ఫస్ట్ టైం ఒక కోరుకుంటున్నాను. రమ్యాన్ ఎలాగోలా నాకు సెట్ చేయి స్వామి. అరే నాయన, రమ్యాన్ వచ్చే జన్మలో రాశానా నీకు? వెయిట్ చేయి. నువ్వు వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేయాలి, వెంటనే చచ్చిపోతా. స్వామి నేను వచ్చేసా, తొందరగా వేరే జన్మించి నేను రమ్యాన్ కలవాలి. అరే బచ్చా నువ్వు వచ్చావు సరే, మరి రమ్య కూడా రావాలి కదా, తను ఇంకా 70 ఏళ్ళు బతుకుతుంది. సరే అయితే తొందరగా వచ్చావు కాబట్టి ఏ వీధి కుక్క జన్మిస్తా, బతికిపో. దీనమ్మ జీవితం, ఆ మాట అయితే ముందే చెప్పుంటే ఎల్లమ్మన పొల్లమ్మన పట్టుకునేవాడిని కదా. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు అబద్ధం చెప్పలేదు. మీరు అబద్ధం చెప్తున్నారని రోబోని తీసుకొచ్చా. ఎవరన్నా అబద్ధం చెప్పారనుకో కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఎరా నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చదువుకోవడానికి. ఆయన సినిమా చూసా. చదువుకోవడానికి పోయి సినిమాలు చూస్తావా? ఏ సినిమా? స్పైడర్ మ్యాన్. 6 ప్రతివేత్తలు. చదువుకునే వయసులో నీకు బూత్ బొమ్మలు కావాల్సి వచ్చిందా? నీ వయసులో బూత్ అంటే తెలియకుండా పెరిగేవారా? పద్ధతి గల ఫ్యామిలీ మాది. నీ బుద్ధిలో వచ్చే నీ కొడుకు కూడా. నా కొడుకే కదా. ఏమతా బాగున్నారా? రెండేళ్ళు కూర్చోండి. మీ నాన్న అంటే సైలెంట్ గా ఉన్నాడు, కొత్త పిరికోళ్ళ ఉన్నాడు. మీ నాయన ఫోన్ పై ఛార్జింగ్ పెట్టు. ఏమండి మీ ఫోన్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుందండి. అయితే స్పీకర్ లో పెట్టు. హలో హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి మేడం. ఎవరు అమ్మాయి? ఉండే ఒక్క నిమిషం. నాకు కొంచెం నెట్వర్క్ సరిగ్గా లేదు. నువ్వు చెప్పే లోపల నా నెట్వర్క్ ఆగిపోయేలా ఉంది అక్క. చెప్పండి ఎవరదే, చెప్పండి. మీరు మొన్న హాస్పిటల్ కి వచ్చారు కదా, రిపోర్ట్స్ వచ్చాయి. మీరు తండ్రి కాబోతున్నారు. ఏమే నేను తండ్రి కాబోతున్నానంటే మళ్ళీ ఎందుకు కొడుతున్నావే? 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఈడేంది ఇలా ఉన్నాడు? కంగ్రాచులేషన్స్ రమేష్. ఓయమ్మా నా పేరు రమేష్ కాదు సురేష్. సారీ అండి, రాంగ్ నెంబర్. ఆల్రెడీ సిగ్నల్ చేసి పెట్టు. రాంగ్ నెంబర్ కి సంపేసాలో ఉన్నారు కదా తమ్ముడు తీసి పెట్టినారు నీకోసమే డబ్బులు. ఏమా మామ